సార్ దర్శనం ఎలా జరిగింది? ఎలా అనిపిస్తుంది? జరిగిందమ్మా, దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి సంవత్సరం వస్తా ఇక్కడ, ప్రతి సంవత్సరం వచ్చినా కానీ బాగా. మీ పేరు కూడా మల్లారెడ్డే కదా? మా తాత పేరు కూడా మల్లారెడ్డి, మా నాయన పేరు మల్లారెడ్డి, నా పేరు హ్యాట్రిక్ మల్లారెడ్డి, మా మనమని పేరు కూడా మల్లారెడ్డి. మా కులదైవం కొమరెల్లి మల్లన్న కాబట్టి అన్ని పేర్లు కూడా మల్లన్నతోనే వస్తాయి. అంటే ఈ ఆలయ అభివృద్ధిలో మీ పాత్ర ఉండబోతుందా? తప్పకుండా. ఇక్కడ మేము 40 ఏళ్ల కింద ఒక సత్రం కూడా కట్టించినాం, ఈ తర్వాత కూడా కట్టిస్తాం, అన్ని డెవలప్ చేస్తాం, అభివృద్ధి చేస్తాం. మంచిగా మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు బాగా డెవలప్ చేసిండు కొమరెల్లి మల్లన్న టెంపుల్. అంటే ఇక మీ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, ఇక్కడ ఈ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్తాం, ఇప్పుడు అన్ని మంచిగానే జరుగుతున్నాయి, అన్ని బాగా జరుగుతున్నాయి, జరగని. విన్నారు కదా, ఇప్పుడే మల్లారెడ్డి గారు అయితే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆయన పేరు కూడా మల్లారెడ్డి హ్యాట్రిక్. ఇక్కడ ఆలయ అభివృద్ధి మేము చేసాము, ఇప్పుడు కూడా చేయబోతామంటూ చెప్పడం జరుగుతుంది. సార్ దర్శనం ఎలా జరిగింది? ఎలా అనిపిస్తుంది? జరిగిందమ్మా, దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి సంవత్సరం వస్తా ఇక్కడ, ప్రతి సంవత్సరం వచ్చినా కానీ బాగా. మీ పేరు కూడా మల్లారెడ్డే కదా? మా తాత పేరు కూడా మల్లారెడ్డి, మా నాయన పేరు మల్లారెడ్డి, నా పేరు హ్యాట్రిక్ మల్లారెడ్డి, మా మనమని పేరు కూడా మల్లారెడ్డి. మా కులదైవం కొమరెల్లి మల్లన్న కాబట్టి అన్ని పేర్లు కూడా మల్లన్నతోనే వస్తాయి. అంటే ఈ ఆలయ అభివృద్ధిలో మీ పాత్ర ఉండబోతుందా? తప్పకుండా. ఇక్కడ మేము 40 ఏళ్ల కింద ఒక సత్రం కూడా కట్టించినాం, ఈ తర్వాత కూడా కట్టిస్తాం, అన్ని డెవలప్ చేస్తాం, అభివృద్ధి చేస్తాం. మంచిగా మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు బాగా డెవలప్ చేసిండు కొమరెల్లి మల్లన్న టెంపుల్. అంటే ఇక మీ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, ఇక్కడ ఈ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్తాం, ఇప్పుడు అన్ని మంచిగానే జరుగుతున్నాయి, అన్ని బాగా జరుగుతున్నాయి, జరగని. విన్నారు కదా, ఇప్పుడే మల్లారెడ్డి గారు అయితే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆయన పేరు కూడా మల్లారెడ్డి హ్యాట్రిక్. ఇక్కడ ఆలయ అభివృద్ధి మేము చేసాము, ఇప్పుడు కూడా చేయబోతామంటూ చెప్పడం జరుగుతుంది.